నమస్కారం కే డిజిటల్ వార్తలకి స్వాగతం. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే స్వగృహంలో ఎమ్మెల్యే గంప గోవర్ధన్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఇంటి ఆవరణలో టీఆర్ఎస్ కార్యకర్తల మధ్య కేక్ కట్ చేసి వేడుకలు జరుపుకున్నారు. డిసిఎంఎస్ చైర్మన్ ముజిబుద్దీన్, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు నిట్టు వేణుగోపాలరావులు గంప గోవర్ధన్కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఎమ్మెల్యే గంప గోవర్ధన్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. వందలాది మంది టీఆర్ఎస్ కార్యకర్తలు ఎమ్మెల్యే స్వగృహానికి వచ్చి ఎమ్మెల్యే గంప గోవర్ధన్తో కేక్ కట్ చేయించారు. అనంతరం ఎమ్మెల్యే గంప గోవర్ధన్కు పుష్పగుచ్చాలు అందజేస్తూ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఎమ్మెల్యే గంప గోవర్ధన్ టీఆర్ఎస్ కార్యకర్తలకు కేక్ అందించారు. టపాకాయలు కాల్చి నాసిక్ డోళ్లతో టీఆర్ఎస్ కార్యకర్తలు సందడి చేశారు. భారీ సంఖ్యలో టీఆర్ఎస్ నాయకులు ఎమ్మెల్యే స్వగృహానికి తరలి రావడంతో పండుగ వాతావరణం నెలకొంది. ఈ కార్యక్రమంలో చైర్మన్ పిప్పిరి సుష్మా, జడ్పీటీసీలు నంద రమేష్, మధుసూదన్ రావు, టీఆర్ఎస్ నాయకులు నిట్టు కృష్ణమోహన్, మోతే కృష్ణగౌడ్, పిప్పిరి ఆంజనేయులు, బల్వంతరావు, చంద్రశేఖర్ రెడ్డి, కుంబాల రవి, గేరిగంటి లక్ష్మీనారాయణ, గొట్టిముక్కల నారాగౌడ్, షౌకత్, సలీం, సర్పంచ్, ఉప సర్పంచ్ తదితరులు పాల్గొన్నారు. దీపం వెలిగించుటనే ప్రథమ లక్ష్యమన్నాడు గోవర్ధనన్న. పల్లె పట్టణాల అభివృద్ధి ప్రదాత, ఆ చక్కా కదిలిండు పేదల తలరాత. పల్లె పట్టణాల అభివృద్ధి ప్రదాత, ఆ చక్కా కదిలిండు పేదల తలరాత. కామారెడ్డి గడ్డ మీద, కామారెడ్డి గడ్డ మీద, కామారెడ్డి గడ్డ మీద గోవర్ధనన్న వెంట జనం ప్రబంధనం చూడవే అన్నా.
కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే స్వగృహంలో ఎమ్మెల్యే గంప గోవర్ధన్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గంప గోవర్ధన్ కుటుంబ సభ్యుల మధ్య కేక్ కట్ చేసి తల్లి రాజమ్మ ఆశీర్వాదం తీసుకున్నారు. అనంతరం గంప గోవర్ధన్ కు కుటుంబ సభ్యులు కేక్ తినిపించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో డీసీఎంఎస్ చైర్మన్ ముజిబుద్దీన్, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు నిట్టు వేణుగోపాలరావు, ఎమ్మెల్యే సతీమణి రాణి, తనయుడు గంప శశాంక్ తదితరులు పాల్గొన్నారు. అక్క మీరు కూడా అవి కూడా ఆయన కామారెడ్డి ఎమ్మెల్యే గంప గోవర్ధన్ జన్మదినాన్ని పురస్కరించుకొని కామారెడ్డి మండలం ఉగ్రవై గ్రామ శివార్లో గల వృద్ధాశ్రమంలో టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వృద్ధులకు ముందుగా పండ్లు, స్వీట్లు అందజేశారు. అనంతరం టీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ తన రాజకీయ జీవితంలో మరెన్నో అత్యున్నత పదవులు పొందాలని కోరారు. నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు నందిని, హోటల్ యాజమాని వేణుగోపాలరావు, పిప్రి ఆంజనేయులు, బల్వంతరావు తదితరులు పాల్గొన్నారు. కామారెడ్డి ఎమ్మెల్యే గంప గోవర్ధన్ జన్మదినాన్ని పురస్కరించుకొని కామారెడ్డి జిల్లా కేంద్రంలోని రైల్వే స్టేషన్ ఆవరణలో టీఆర్ఎస్ పట్టణ పార్టీ మాజీ అధ్యక్షులు మామిళ్ల రమేష్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గంప గోవర్ధన్ పేదలకు అన్నదానం చేశారు. అలాగే పలువురు పేదలు గంప గోవర్ధన్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం మామిళ్ల రమేష్ మాట్లాడుతూ గంప గోవర్ధన్ నిండు నూరేళ్లు ఆరోగ్యాలతో ఉండాలని కోరారు. భవిష్యత్తులో మరెన్నో ఉన్నత పదవులు పొందాలన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు లోయపల్లి నరసింహరావు, వజ్జేపల్లి ఆంజనేయులు, శ్రీధర్రావు, సోమన్నగారి రాజు, చింతల రమేష్, పుల్లూరి సతీష్, నర్సాగౌడ్, వంటరాజు, కిరణ్ తదితరులు పాల్గొన్నారు. గంప గోవర్ధన్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని రాజకీయ పదవులు మరెన్నో, అలాగే నిండు నూరేళ్లు ఆరోగ్యాలతో నిండు నూరేళ్లు జీవించాలని ఆకాంక్షిస్తూ పార్టీ ఆధ్వర్యంలో ఇక్కడ రైల్వే స్టేషన్లో కేశంపల్లి వద్ద గల వృద్ధాశ్రమంలో వృద్ధులకు పండ్లు, అన్నదానం నిర్వహించడం జరిగింది. కార్యకర్తలు నేడు ప్రియతమ నేత కామారెడ్డి స్థానిక శాసనసభ్యులు పెద్దలు గంప గోవర్ధన్ గారి జన్మదినం సందర్భంగా కామారెడ్డి పట్టణంలో కామారెడ్డి ఎమ్మెల్యే గంప గోవర్ధన్ జన్మదిన సందర్భంగా టీఆర్ఎస్ కార్యకర్తలు పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ నాయకులు బల్ల ఆంజనేయులు ఆధ్వర్యంలో ఆసుపత్రిలో రోగులకు పండ్లను పంపిణీ చేశారు. అలాగే పలువురు టీఆర్ఎస్ కార్యకర్తలు రక్తదానం చేశారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. కామారెడ్డి ఎమ్మెల్యే గంప గోవర్ధన్ జన్మదినాన్ని పురస్కరించుకొని కామారెడ్డి జిల్లా కేంద్రంలో టీఆర్ఎస్ యోజన విభాగం పట్టణ శాఖ ఆధ్వర్యంలో అనాథ పిల్లలకు దుస్తులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా అనాథ పిల్లల మధ్య టీఆర్ఎస్ యోజన విభాగం పట్టణ అధ్యక్షుడు చెలిమెల భానుప్రసాద్ కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. అనంతరం భాను మాట్లాడుతూ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని కోరారు. కామారెడ్డికి మీ నాయకత్వం చాలా అవసరమన్నారు. మీలాంటి నాయకుడే మాకు కావాలన్నారు.
అందరి ఎదుగుదలకు కృషి చేస్తున్న మనసున్న గొప్ప నాయకుడన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు సతీష్, నరేంద్ర, సురేష్, సాయి, భరత్, బాబాగౌడ్, సాయి, అరవింద్, మహేష్, శ్రీకాంత్, రంజిత్ తదితరులు పాల్గొన్నారు. తాడ్వాయి మండలం చిట్యాల గ్రామంలో శ్రీ వనదుర్గ పెద్దమ్మ తల్లి వార్షికోత్సవ వేడుకలు ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో ఈ నెల 8వ తేదీ నుంచి నిర్వహిస్తున్నట్లు ముదిరాజ్ సంఘం గౌరవ అధ్యక్షులు బాలయ్య తెలిపారు. ఈ వార్షికోత్సవ వేడుకలను 2 రోజుల పాటు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. తాడ్వాయి మండలం చిట్యాల గ్రామంలో శ్రీ వనదుర్గ పెద్దమ్మ తల్లి ఆలయ 4వ వార్షికోత్సవ వేడుకలకు ఆలయాన్ని ముస్తాబు చేశారు. ఈ సందర్భంగా ముదిరాజ్ సంఘం గౌరవ అధ్యక్షులు బాలయ్య మాట్లాడుతూ వార్షికోత్సవ వేడుకలను ఈ నెల 8వ తేదీన ప్రారంభించడం జరుగుతుందని తెలిపారు. ఈ నెల 8వ తేదీన ఉదయం గణపతి పూజ, కుంకుమ పూజ, హోమం, ప్రత్యేక అభిషేకాలు తదితర పూజ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. సాయంత్రం అందంగా అలంకరించిన బోనాలను మహిళలు అమ్మవారికి సమర్పించుకొని మొక్కులు తీర్చుకుంటారని తెలిపారు. 9వ తేదీన ఒగ్గు కథ తదితర కార్యక్రమాలు ఉంటాయన్నారు. పాడి పంటలు, పశువులు, గ్రామం సుభిక్షంగా ఉండాలని కోరుతూ ప్రతి సంవత్సరం అమ్మవారికి ప్రత్యేక పూజలు చేస్తూ వార్షికోత్సవ వేడుకలు నిర్వహిస్తామని తెలిపారు. ఈ ఉత్సవాల్లో భాగంగా ఆలయాన్ని అందంగా ముస్తాబు చేసినట్లు తెలిపారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ ప్రతినిధులు రాజు, సిద్దిరాములు, సాయిలు తదితరులు పాల్గొన్నారు. పండుగ చేయబట్టి మేము ఇది 4వ సంవత్సరం. పొద్దున 8 గంటల వరకు యజ్ఞం అయిపోతుంది. తర్వాత కుంకుమ పూజలు జరుగుతాయి. తర్వాత సాయంత్రం బోనాలు తీసుకొచ్చు జరుగుతుంది. ఇక్కడ 2 రోజులు జాతర జరుగుతుంది. అన్న సంతర్పం ఇక్కడనే, తినాలి ఇక్కడనే. ఆదివారం దాకా జాతర ఉంటుంది. ఇక్కడ ఎంతమంది పాల్గొంటారు? మేము 1000 నుంచి 15 గ్రామం, తాడ్వాయి మండలం, డిస్ట్రిక్ట్ కామారెడ్డి. మేము 4వ వార్షికోత్సవం పెద్దమ్మ దేవాలయంలో బోనాల పండుగ జరుపుకుంటున్నాం. శుక్రవారం ప్రొద్దున 7 గంటలకు హోమం జరుగుతుంది. 9:30-10 మధ్యలో దేవుని అభిషేకం జరుగుతుంది అమ్మవారిది. అటు తర్వాత కుంకుమ పూజలు. తర్వాత ఇక్కడ చిట్యాల గ్రామం, తాడ్వాయి మండల్, డిస్ట్రిక్ట్ కామారెడ్డి. మేము ఇక్కడ 8వ తారీఖు నాడు 2వ నెల బోనాల పండుగ జరుపుకుంటున్నాం. ప్రొద్దున పూజ కార్యక్రమం 7 గంటల నుండి 8 వరకు హోమం జరుగుతుంది. అటు తర్వాత 9-10 మధ్యలో దేవుని అభిషేకం జరుగుతుంది అమ్మవారిది. అటు తర్వాత కుంకుమ పూజలు. తర్వాత ఇక్కడ అన్నసత్రం జరుగుతుంది. ఆ తర్వాత భోజనం చేసి తర్వాత 4 గంటల నుంచి 8 గంటల వరకు బోనాల కార్యక్రమము ఇక్కడికి అమ్మవారి వద్దకు తీసుకువచ్చి ఇక్కడ బుర్ర కథ కూడా ఒగ్గోళ్ళ కథ జరుగుతుంది 2 రోజులు, శుక్రవారం, శనివారం. తర్వాత ఆదివారం వరకు జాతర జరుగుతుంది. బ్రతుకు తెరువు కోసం కుటుంబ సభ్యులను వదిలి గల్ఫ్ దేశాలకు వెళితే అక్కడ చేసిన పనికి ప్రతిఫలం లేకపోవడంతో ఎంతో మంది నిరాశకు గురవుతున్నారు. చేసిన అప్పులు తీర్చలేక గల్ఫ్ దేశాల్లోనే ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండల కేంద్రానికి చెందిన 25 సంవత్సరాల వయసు గల నాయిని నవీన్ దుబాయ్లో జనవరి 30వ తేదీన ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సమాచారాన్ని నవీన్ తల్లిదండ్రులు ఫోన్ ద్వారా తెలుసుకున్నట్లు చెప్పారు. మృతదేహాన్ని త్వరగా తెప్పించాలని తల్లిదండ్రులు వేడుకుంటున్నారు. సదాశివనగర్ మండల కేంద్రానికి చెందిన నవీన్ కూలి పని చేసుకుంటుండేవాడు. గత 5 సంవత్సరాల క్రితం నవీన్ బ్రతుకు తెరువు కోసం దుబాయ్ వెళ్లేందుకు స్వగ్రామానికి చెందిన ఏజెంట్ ద్వారా వీసా తెప్పించుకున్నాడు. సుమారు 85,000 రూపాయలు చెల్లించి క్లీనింగ్ సెక్షన్లో పనిచేసేందుకు దుబాయ్ వెళ్లాడు. అక్కడ 10,000 రూపాయల వేతనంతో పనిచేస్తూ సంవత్సరం అనంతరం ఇంటికి డబ్బులు పంపించాడు.
దుబాయ్ వెళ్లేందుకు చేసిన అప్పులను తీర్చి ఇల్లు కట్టుకునేందుకు కొంత డబ్బులు తల్లిదండ్రులకు నవీన్ పంపించాడు. గత వారం రోజుల క్రితం నవీన్ తల్లిదండ్రులకు ఫోన్ చేసి స్వగ్రామానికి వస్తానని తెలిపినట్లు తల్లిదండ్రులు తెలిపారు. అయితే స్వగ్రామానికి వచ్చేందుకు కంపెనీ వాళ్ళు అనుమతి ఇవ్వడం లేదని తెలిపారు. అనంతరం జనవరి 30వ రోజున ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు ఫోన్ వచ్చినట్లు నవీన్ కుటుంబ సభ్యులు తెలిపారు. మృతి చెందిన నవీన్ను గుర్తు చేసుకుంటూ కుటుంబ సభ్యులు గుండెలు విలిపించేలా రోధిస్తున్నారు. వారిని చూసిన స్థానికులు కంటతడి పెడుతున్నారు. మృతి చెందిన నవీన్ మృతదేహాన్ని స్వదేశానికి తెప్పించాలని కుటుంబ సభ్యులు వేడుకుంటున్నారు. కేశర్ సార్ లండన్ మా తమ్ముడు బర్త్డే తీసుకురావాలని కోరుతున్నాను. మా తమ్ముడు బర్త్డేని పంపించండి అని కోరుతున్నాం కేశర్ సార్. మా అమ్మ నాన్న చాలా ఇదవుతుంది, బాగా బాధపడుతున్నాం. మా తమ్ముని బర్త్డే తెప్పిస్తే కళ్ళారా చూసుకుంటామని కోరుకుంటున్నాం సార్. ఎట్లన్నా దయచేసి తెప్పించండి. ఏమైనా పైసలు అంటే ఇల్లు పెట్టాను, ఇల్లు పెట్టంటే అద్దు బిడ్డే బాకీ ఉన్నది, ఇల్లు పెట్టేసాము మేము పంపిస్తాం అన్నారు. ఇల్లు పెట్టినా సార్, ఇల్లు పెట్టి అప్పు తెచ్చి 2 కొడుకులని ఇల్లు కట్టిన. ఏమైనా పైసలు అంటే బాబు అక్కడ జీతం సరిగిస్తలేరు, 2 సంవత్సరాలకు వాళ్ళు జీతం సరిగిస్తలేరు. నాకు వండుకొని తినుడు అవుతుంది, నాకు ఇక్కడ బాధ ఉంది. నువ్వు ఏమన్నా ఇది కాకు, తర్వాత పని చేసి మేము తేపుకుంటామంటే అది పోయిన సంవత్సరం కూడా పంపించమంటే ఇప్పుడు పంపించాలనుకుంటే మళ్ళీ ఇల్లు కట్టినాక కూడా ఇంట్లో పోయేటప్పుడు కూడా ఏమైనా నాన్న అంటే కంపెనీ ఆయన ఇస్తలేడంటే మర్రా మొన్న నాన్న మాత ఆ కొడుకు కూడా చిన్న కొడుకు కూడా చిన్న వయసు 18 సంవత్సరాలు 22 సంవత్సరాలు చిన్న కొడుకు, పెద్ద కొడుకు నవి 24 సంవత్సరాలు చిన్న వయసులో తండ్రి కష్టపడ్డాడు. పోయి ఆడు బతం అంటే ఆడు కంపెనీ అయినా జీతం సరిగిస్తలేడు అని చెప్పి మాకు అన్నారు. అంటే నాని జీతం సక్క లేకుంటే రానంటే వాడు వస్తా అని మొన్న ఇంటికి వస్తా అని చెప్పి అంటే మరి వస్తే మంచిది బిడ్డ, ఇంకా మంచిదే రారంటే లాస్ట్ 2వ నెల లాస్ట్ వరకు అలా వస్తాను అంటే ఇంకా మరి విజా కొట్టి సార్ అంటే నేను విజా కొట్టియండి. ఎందుకు ఇంటికి పోతా సార్ అంటే నేను విజా కొట్టియా ఇప్పుడు అన్నాడట. అంటే సార్ విజా కొట్టకుంటే నా బోనస్ పైసలు నాకు ఇచ్చే జీతం సార్ ఇస్తే నేను వెళ్ళిపోతా సార్ అంటే వెళ్ళిపోయి అని నీకు ఇయ్య అన్నాడట. ఇయ్య అంటే సార్ ఇయ్యకుంటే ఫినిష్ కొట్టినా అట్లా పోతా అంటే ఫినిష్ కొట్టా నీకు ఇయ్య డబ్బులు ఏం చేసుకుంటావో చేసుకో అన్నాడట. అంటే కంపెనీ అయినా అంటే నా కొడుకు 2 వద్దులు ఆయరా పని చేసిన అంటే 3 రోజులు పని చేసి మొన్నదాకా పోయినా ఏం చేసుకుంటావు చేసుకోపోమన్నాడు. బాబు నేను వస్తా ఎట్టి పరిస్థితిరా అంటే నేను అన్న బిడ్డ ఇక్కడ ఇల్లు అప్పు కాకుంటే కూడా నేను ఇక్కడికి వెళ్ళి డబ్బులు పంపుతా, నువ్వు తమ్మినికి చెప్పు, ఆడ బావలు ఉన్నారు అన్నలు ఉన్నారు వాళ్ళు మనిషికి చేసి పంపుతారా అని చెప్పి మొన్న ఇదే రోజు ఇవాళ రోజు 30 నాడు ఈ విషయం చెప్పిన. లాస్ట్ అదే రోజు రాత్రి గతం వస్తాను ఏకదాము నేను చాతగాక ఇట్లా పండుకుంటే ఏకదం ఫోన్ వచ్చింది. ఫోన్ వస్తే నేను కట్టన ఫోన్ లేడు, మీ దేవుడు అని నన్ను అడిగాను. మీ దేవుడు నన్ను అంటే మీ దేవుడు అని నేను మీ దేవుడు అన్న మాది నాగరా అంటే నేను దుబాయ్ నుంచి మాట్లాడుతున్నా అని ఆ బాబా దుబాయ్ నుంచి మాట్లాడుతా అంటే ఏంది అన్న నవీన్ అనేటైనా నీ కొడుకు అన్న అనుకున్న నా కొడుకు అన్న వరకు ఆత్మహత్య ఇంట్లో శవం ఉన్నది అన్న. దుగ్గుతుకుంటా నేను నా భార్యకు ఫోన్ ఇచ్చి నాన్న కొడుకుల దగ్గరికి నాన్న కొడుకుల దగ్గరికి పోయి వాళ్ళకి చెప్పుకుని నేను ఇంట్లోకి వచ్చాక మొత్తం అయ్యా బీసీలన్నీ గరీబాన్ని ఏ భూమి చాగలేదు. సంక్షేమ పథకాలను ప్రజలకు చేరవేసేందుకు ప్రభుత్వ ఉద్యోగులు ఎంతో కృషి చేస్తున్నారని జిల్లా కలెక్టర్ సత్యనారాయణ అన్నారు. ప్రభుత్వ ఉద్యోగుల చొరవతోనే కామారెడ్డి జిల్లా గత సంవత్సరం ప్రథమ స్థానంలో ఉందని చెప్పారు. ఈ ఏడాది కూడా అదే స్ఫూర్తితో ప్రభుత్వ ఉద్యోగులు పనిచేయాలని పిలుపునిచ్చారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని TNGOS 2019 క్యాలెండర్ టేబుల్ క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ సత్యనారాయణ హాజరై క్యాలెండర్ను ఆవిష్కరించారు. అనంతరం క్యాలెండర్లను ఉద్యోగులకు అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో కలెక్టర్ సత్యనారాయణ మాట్లాడుతూ ఉద్యోగులందరూ ఆరోగ్యంగా ఉంటూ ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు చేరవేయాలన్నారు. జిల్లా అభివృద్ధికి ఉద్యోగుల పనితీరు సైతం కీలకంగా ఉంటుందన్నారు. ప్రతి ఉద్యోగి బాధ్యతాయుతంగా పనిచేసి సేవలు అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో టీఎన్జీఓఎస్ అధ్యక్షులు దయానంద్, కార్యదర్శి వెంకటరెడ్డి, కోశాధికారి నాగరాజు, ప్రతినిధులు నిరంజన్, సాయిలు, శ్రీనివాస్, దేవరాజ్, చక్రధర్, సునీల్, కిషన్, రాజేశ్వర్, వెంకటేష్, బాలరాజ్, శ్రీనివాస్ రెడ్డి, కిషోర్, కరీముద్దీన్, అనిల్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మన ద్వారా మనందరం కలిసి రిలీజ్ చేసుకున్నాం. సో క్యాలెండర్ రిలీజ్ చేసినాం కనుక పంక్చువాలిటీ అండ్ మ్యాక్సిమం అవుట్పుట్ దాన్ని తీసుకురావాలని మా ఉద్యోగ మిత్రులకు అందరికీ, ఫ్రెండ్స్ అందరికీ కూడా కోరుకుంటూ మీ ద్వారా మన సంఘంలో సభ్యులందరికీ కూడా ప్రత్యేకంగా నేను విజ్ఞప్తి ఏంటంటే చాలా వర్క్స్ మన మీద పడుతున్నాయి. ఆల్రెడీ మనకు అసెంబ్లీ ఎలక్షన్ అయిపోయింది, జీపీ ఎలక్షన్ అయిపోయింది, పార్లమెంట్ ఎలక్షన్స్ ఉన్నాయి, తర్వాత మున్సిపల్ ఎలక్షన్స్ ఉన్నాయి, అండ్ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఉన్నాయి, కోఆపరేటివ్ ఎలక్షన్ ఉన్నాయి. ఉండాలి అండ్ ఆనందంగా పనిచేయాలి. సో ఆ సంతోషం, ఆనందం, కాన్ఫిడెన్స్ వర్క్లోకి ఎంటర్ అయితే రియల్ సార్థకత రావడానికి ఆస్కారం ఉంటుంది. ఎంత వర్క్ ఉన్నా కూడా మనం హ్యాపీగా చేయడానికి ఆస్కారం ఉంటుందో తెలియజేసుకుంటూ ఈ సందర్భంగా ఈరోజు మనం రిలీజ్ చేసినందుకు ముఖ్యంగా ఎవరైతే మనకు అసోసియేషన్ ఆఫీస్ బేరర్స్ ఉన్నారో, ప్రెసిడెంట్స్ అండ్ వాళ్ళ ఆఫీస్ బేరర్స్ అండ్ ఎగ్జిక్యూటివ్ మెంబర్స్, సభ్యులు, మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. పేరు అల్కా కిషన్, ఉమ్మడి జిల్లా కోఆర్డినేటర్. ఈరోజు కామారెడ్డి జిల్లా టేబుల్ క్యాలెండర్, వాల్ క్యాలెండర్ గౌరవనీయులు జిల్లా కలుగుతారు కాబట్టి ఈ రోజు నుండి ప్రతి క్షణం, ప్రతి డేట్, ప్రతి అవర్ కూడా క్యాలిక్యులేట్గా మీరు ఆరోగ్యంగా ఉంటూ ఈ సొసైటీని ఆరోగ్యంగా ఉంచమన్నాడు. మరి వారి సూచన మేరకు మా ఉద్యోగులందరూ కూడా ఇంతవరకు బాగా కష్టపడి పనిచేశారు. ఇక ముందు కూడా మరి ఇటు ప్రజలతో కానివ్వండి, అటు గవర్నమెంట్ సంక్షేమ పథకాలను ప్రజలకు తీసుకుపోవడంలో మరి అది కృతజ్ఞతతో మరి వారు పనిచేస్తారని నమ్మకాన్ని వారు మాకు ఇచ్చినందుకు అదే స్ఫూర్తితో మా జిల్లా ఉద్యోగులందరూ పనిచేస్తారని కోరుకుంటూ మరి ఇంత మంచి అవకాశాన్ని మాకు ఇచ్చినందుకు గౌరవ కలెక్టర్ గారికి, మా జిల్లాలో పనిచేస్తున్న ప్రభుత్వం వడ్రంగులపై పెడుతున్న అక్రమ కేసులను వెంటనే ఉపసంహరించాలని విశ్వకర్మ కార్పెంటర్ అసోసియేషన్ జాతీయ అధ్యక్షుడు రాచమల్ల పున్నమాచారి డిమాండ్ చేశారు. అలాగే వడ్రంగి దుకాణాలపై అటవీ శాఖ అధికారులు చేస్తున్న దాడులను నిలిపేయాలన్నారు. అటవీ శాఖ అధికారుల దాడులతో వడ్రంగులు వేధింపులకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వడ్రంగులపై పెడుతున్న అక్రమ కేసులకు నిరసనగా కామారెడ్డి జిల్లా కేంద్రంలో విశ్వకర్మ కార్పెంటర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని జిల్లా కేంద్రంలోని కాళికాదేవి ఆలయం నుంచి ప్రారంభించి గోపాలస్వామి రోడ్డు, మాయాబజార్, సిరిసిల్ల రోడ్, స్టేషన్ రోడ్, ఖమ్మం రోడ్ మీదుగా కలెక్టర్ కార్యాలయం వరకు నిర్వహించారు. అనంతరం కలెక్టర్ కార్యాలయంలో వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా విశ్వకర్మ కార్పెంటర్ అసోసియేషన్ జాతీయ అధ్యక్షులు రచ్చమల్ల పున్నమాచారి మాట్లాడుతూ వడ్రంగులపై ఉన్న పీడీ యాక్ట్ను తొలగించి వడ్రంగి దుకాణాల్లో 5 నుంచి 10 ఫీట్ల కర్ర వరకు అనుమతిని ఇవ్వాలన్నారు. వడ్రంగులకు గుర్తింపు కార్డులను అందజేయాలన్నారు. 50 సంవత్సరాలు పైబడిన వారికి 5,000 పింఛన్లను ఇవ్వాలని డిమాండ్ చేశారు. కుల వృత్తులను ప్రోత్సహిస్తూ వృత్తి పనిముట్లను, ఆధునిక యంత్రాలను పూర్తి సబ్సిడీతో అందజేయాలన్నారు. ప్రభుత్వ డిపోలో ఉన్న టేకు కల్పలను 50% సబ్సిడీతో అందించాలన్నారు. ప్రభుత్వం వడ్రంగులపై పెట్టిన అక్రమ కేసులు, దాడులు నిలిపివేసి సహకరించాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు బెజ్జంకి చారి, మురళీధర్, శంకర్, రాములు, వేణు, రవి, రాజు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు తెలంగాణ ప్రభుత్వం ఆవిర్భవించిన తర్వాత దేశంలో కొన్ని ఏ రాష్ట్రాలలో లేనటువంటి విధంగా ప్రజల ప్రాంతాన్నంతా కూడా అటవీ ప్రాంతంగా మార్చి ప్రజల ప్రాంతం మీద దాడులు ప్రారంభించారు. అది సరైనది కాదు.
చట్ట వ్యతిరేకమైనది, న్యాయ వ్యతిరేకమైనది, సామాజిక వ్యతిరేకమైనటువంటి చర్య అది. కనుక తెలంగాణ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు దాని మీద చర్యలు తీసుకొని వెంటనే ప్రజల ప్రాంతం మీద జరుగుతున్నటువంటి దాడులన్నీ కూడా వెంటనే నిలిపివేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ప్రజల ప్రాంతంలో రైతులు పెంచుకున్నటువంటి వేప, తుమ్మ లాంటి ఇతర ఎగ్జామ్టెడ్ అంటే నిషేధరహిత చెట్లపై మా అనుమతి లేకుండా మీరు కొట్టుకోవద్దు, మీరు వినియోగించుకోవద్దు, మేము వ్యవసాయ రంగానికి పెట్టుకోవద్దు, గృహ నిర్మాణ రంగానికి పెట్టుకోవద్దు, రవాణా రంగానికి ఉపయోగించవద్దు, బండ్లకు, ఏడ్లకు, వేటికి దానికి కూడా దేనికి పెట్టుకోవద్దు. మా పర్మిషన్ తీసుకొని మాకు ఆన్లైన్లో బుక్ చేసుకొని 500 రూపాయలు చెల్లించి మీరు అప్లికేషన్ పెట్టుకొని మీరు పెంచుకున్నటువంటి మీ చిలకల్లో ఉన్నటువంటి మీ పొలాల్లో ఉన్నటువంటి వేపతుమ్మ చెట్లను కొట్టుకోవాలి అని కూడా ఆంక్షలు విధించారు. అది సరైన పద్ధతి కాదు. అది ఆ గౌరవ తెలంగాణ ప్రభుత్వం దాన్ని వెంటనే రద్దు చేసుకోవాలి. అదేవిధంగా ఈరోజు కార్పెంటరీ వృత్తుల మీద, సామినుల మీద లెక్కల పేరుతోటి అవసరం లేని నిబంధనలు పెట్టి వాళ్ళకు అవసరం లేని లెక్కలు, అవసరం లేని 3A, 3B, 3C అనే లెక్కల ద్వారా మీరు మాకు చెప్పకుండా ఒక్క పుల్ల కూడా ఇక్కడ ఉండడానికి వీలదనే ఆంక్షలు పెట్టారు. అది చాలా శుద్ధ తప్పైన అంశము. అది అధ్యక్షులు రాచమల్ల పున్నమాచారి ఆధ్వర్యంలో కామారెడ్డి జిల్లాలో ఉలిబాడిస ఉద్యమం విశ్వకర్మ కార్పెంటర్ అసోసియేషన్ ద్వారా నిర్వహించడం జరిగింది. అందులో సామిల వాళ్ళని కూడా కలుపుకొని ఈ ఉద్యమాన్ని చేస్తున్నాం. ఉద్యమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే గతం ఉన్నప్పటి నుండి భూమి పుట్టుకతో మొదలుకొని ఇప్పటి వరకు కూడా వడ్రంగి లేనిది ప్రభుత్వం లేదు, ప్రభుత్వం లేదు వడ్రంగి లేడు. కాబట్టి ప్రభుత్వం ఏదైతే ఆంక్షలు విధించిందో అవి వెంటనే ఉపసంహరించుకోవాలి. మరి పెద్దలు చెప్పినట్టుగా అడవి ప్రాంతాలలో మేము పోయి కట్టెలు కొట్టుకోవట్లేదు, ఎవరో కొట్టుకొచ్చిన ఆసాంలో కట్టెని మేము పనిముట్లుగా చేస్తున్నాం. దానికి ఎలాంటి ఆంక్షలు లేకుండా మా దుగోడ మిషన్లకు రక్షణ కల్పించాలి. అలా కల్పించని ఎడల మేము రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాన్ని నేవలెత్తుతామని ఈ ముఖంగా తెలియజేస్తాం. పాత పాస్ పుస్తకాలు ఉన్న మాచారెడ్డి మండలం అక్కాపూర్ గ్రామ రైతులకు కొత్త పట్టా పుస్తకాలు అందించాలని ఎంసీపీ పార్టీ జిల్లా కార్యదర్శి రాజలింగం డిమాండ్ చేశారు. భూ ప్రక్షాళన చేసిన ప్రభుత్వం ఇప్పటి వరకు కొత్త పాస్ పుస్తకాలు అందించలేదన్నారు. అటవీ భూమి వంకతో కాలయాపన చేస్తున్నారని ఆరోపించారు. వెంటనే అధికారులు స్పందించి కొత్త పాస్ పుస్తకాలు ఇవ్వాలని కోరారు. మాచారెడ్డి మండలం అక్కాపూర్ గ్రామంలో గ్రామ సభకు హాజరై తహసీల్దార్కు ఎంసీపీఐయు ఆధ్వర్యంలో వినతి పత్రాన్ని అందజేశారు. అంతకుముందు సభలో ఎంసీపీఐయు నాయకులు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎంసీపీఐయు జిల్లా కార్యదర్శి రాజలింగం మాట్లాడుతూ అక్కాపూర్ గ్రామంలో గల ఎస్సీ, బీసీ సామాజిక కులాల రైతులకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సర్వే నంబర్ 70/22లో ఇచ్చిన భూమిలో తెలంగాణ ప్రభుత్వం భూ ప్రక్షాళన చేసిందన్నారు. అనంతరం ఆ భూమి అటవీ శాఖ భూమిగా వంక చూపుతూ కొత్త పాస్ పుస్తకాలను ఇవ్వడం లేదన్నారు. వెంటనే అధికారులు స్పందించి ఆ భూమిని సాగు చేస్తున్న రైతులకు కొత్త పాస్ పుస్తకాలను ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా సహాయ కార్యదర్శి జబ్బర్ నాయక్, తిరుపతి, రాజు, నాగరాజు, కిష్టయ్య, మధు, స్వామి, రమేష్, నర్సాగౌడ్, రాజవ్వ తదితరులు పాల్గొన్నారు. సర్వే నంబరు అదేవిధంగా 70 సర్వే నంబర్లో ఉన్నటువంటి రైతులు ఎంతమంది ఉన్నారో అంతమంది రైతులందరికీ కొత్తగా తెలంగాణ ప్రభుత్వం ఇస్తున్నటువంటి ఆన్లైన్ పాస్బుక్లను జారీ చేయాలని చెప్పి మేము ఎంసీపీ పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఒక వారం రోజుల్లోపు ఇది కనుక పరిష్కరించకపోతే జిల్లా కలెక్టరేట్ కార్యాలయాన్ని దిగ్బంధించేందుకు గ్రామస్తులు ఇలాంటి సమస్యతో బాధపడుతున్న అన్ని గ్రామాల ప్రజలందరితో పెద్ద ఉద్యమాన్ని లేవదీస్తాం. దానికి రెవెన్యూ అధికారులే బాధ్యత వహించాల్సి వస్తుందని చెప్పి సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. చూస్తూనే ఉండండి కే డిజిటల్.